ఢిల్లీ ఉదంతంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో పార్లమెంట్ మార్చ్ వైలెన్స్ అనేటటువంటిది పక్కా కుట్రతోనే జరిగిందన్నటువంటి విషయాన్ని కనిపెట్టారు. ఎలా అంటే ఖచ్చితంగా దెబ్బతీయాలన్నటువంటి లక్ష్యంతోనే జరిగింది అన్నటువంటి. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉమర్ ఖలీద్ గారి ఉద్యమం కూడా 7 నెలల పాటు జరిగింది. ఆ తర్వాత ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు పాల్గొన్నోళ్ళు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి శక్తులేంటి, వాళ్ళకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఏంటి, వాళ్ళు ఎలాగ గ్రూప్ కట్టి ప్రోత్సహిస్తున్నారు, ఇదంతా ఆధారాన్ని సేకరించారు 6-7 నెలలు. ఈ లోపు వాళ్ళు రెచ్చిపోయారు, అంతా అయిపోయింది. ఆ తర్వాత ఉమర్ ఖలీద్ గారిని మోస్తే ఇప్పటిదాకా దిక్కులేదు. రకరకాల ఎన్ని మాట్లాడినా సరే, ఇప్పుడు ఉమర్ ఖలీద్ ఫ్రీ అని పెడుతున్నటువంటి వాళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశం అదే. ఇప్పుడు ఢిల్లీ వ్యవహారంలో అదే జరుగుతుంది. ఇక్కడ యాజిటేషన్ని 20వ తారీఖు ప్రొవోక్ చేసినటువంటి కొన్ని సంస్థలు గుర్తించారు. దాదాపుగా 10 సంస్థలు వాళ్ళు పక్కాగా వాళ్ళ దగ్గరికి నిధులు వచ్చినాయి. ఒకటి. నెంబర్ 2, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇవ్వబడ్డాయి. ఎవరిచ్చారు వాళ్ళకి? వాళ్ళ అకామిడేట్ చేయబడ్డారు. వాళ్ళెవరు పొలిటికల్ ఇష్యూసో లేదో పెద్ద జర్నలిస్టులో మేధావులో కాదు. సోషల్ మీడియాలో ఇన్స్టాలో బ్యూటీ పార్లర్లు నడుపుకునే వాళ్ళు, లేకపోతే ఎగిరి గంతులు వేసేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, డాన్సర్లు, ఇట్లాంటి వాళ్ళు. అంటే అబౌవ్ 10,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి హడావిడి చేయించారు. ఆ చేయించిన వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు? అట్లాగే ఫుడ్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ తేలుస్తున్నారు. ఇవాళ కాదు, 5 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, 7 నెలలు కావచ్చు. మొత్తం అయ్యాక అప్పుడు ఉమర్ ఖలీద్ అయినా, ఆ తర్వాత కన్హయ్య కుమార్ అయినా, ఇప్పుడు అభిజిత్ దుప్కే అయినా ఎవరినైనా వదిలిపెట్టరు. టైం అంతే.